9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం। వైఎస్ఆర్ పార్టీ ప్రజలను జగనన్న గెలుపును ఆపేది ఎవడ్రా అంటూ నినాదాలు చేస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పోటెత్తిన పార్వతీపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ జన సునామీ 2024 ఎన్నికల నామినేషన్ ఘట్టానికి ముందుగా శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని అర్చన చేసి ఆశీర్వాదం తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అలజంగి జోగారావు మరియు అరకు ఎంపీ అభ్యర్థి శ్రీమతి గుమ్మ తనుజరాణి పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి వైసీపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అలజంగి జోగారావు మరియు అరకు పార్లమెంటు స్థానానికి తనుజరాణి పార్వతీపురం పట్టణంలో గల పాత బస్టాండ్ నుంచి కార్యకర్తలు, నాయకులతోటి భారీ ర్యాలీ చేశారు। ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలి దయచేసి। అమ్మా ఇటెవరు ఉండదు, ఇటుపక్క సుందరండి, ఇటుపక్క దీపం అందరినీ బాబు డివైడర్ పెంచి దిగిపోండి। కార్యకర్తలు అందరూ డివైడర్ పెంచి దిగిపోవాలి, 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 దిగండి, 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 దిగండి। రెడీ అయిపోయామా? జగనన్న దీవెనతో ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ, రమాదేవి గారు కానీ, వాకా నాగేశ్వర గారు కానీ, అలాగే చైర్పర్సన్ గారు కానీ, మా పట్టణాశ్రీ బాలు కానీ, మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా డబ్బులు మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగనన్న మన ముఖ్యమంత్రి చేయడానికి ఈ పార్వతీపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా తోడుగా ఉందని చెప్పడానికి ముక్త కంఠంతో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది। ఈరోజు ఒకటే నినాదం, గుండె నిండా జగనన్న పెట్టుకొని నిజాన్ని పని జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని జగనన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి ముక్త కంఠంతో కార్యకర్తలు చెప్పడం మేము విన్నాము, చూసాం। ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి, రైతాంగానికి మంచి చేయడానికి, డ్వాక్రా అక్కచెల్లెలకు మేలు చేయడానికి, నిమ్న జాతుల్ని, అట్టడిక వర్గాలకి, బలహీన వర్గాలను కాపాడుకోవడం ఈ ప్రభుత్వ లక్ష్యం। ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళడానికి, మాయ మాటలు చెప్పడానికో, అబద్ధాలు చెప్పడానికో, మోసం చేయడానికో, దగాకొరతంతో చేయడానికో కాదు। ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు, నమ్ముకునేవాడికి, కష్టంలో ఉన్న రైతన్నకి, డ్వాక్రా అక్కచెల్లెలకి, నిరుద్యోగ యువతి యువకులకి, గ్రామాల్లో ఉండే నాయి బ్రాహ్మణులు, రజకులు, నేతాగీత కార్మికులు, అట్టడిక వర్గాలు, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ జరుగుతుంది। ఈరోజు మీరు చూసారు ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే ఆలోచన, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం, మనోజరాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు। మీరు చూశారు ఈ అభిమానాన్ని, ఈ ప్రేమని మళ్ళా మాతో కొనసాగేదని ప్రతి కార్యకర్త కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను। ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి అది 59 నెలలుగా మంచి చేస్తూ ముందుకెళ్ళే సందర్భం అందరం చూసాం। ఇందులో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మరి ముఖ్యంగా దళారీతనం లేదు, మధ్యవర్తి లేడు, లంచం లేదు। ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం, ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం, డ్వాక్రా అక్కచెల్లెల కోసం, లేదా పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం, లేదా పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళిన విద్యా జీవన వసతి జీవన కార్యక్రమాలు పెట్టి ఈ పేదవాడిని కాపాడుకుని ఈ ప్రభుత్వానికి మద్దతుగా తోడుగా ఉన్నందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఈరోజు మండు టెండర్లో ముక్త కంఠంతో నేనేమనుకున్నానంటే 10 గంటలకి క్లోజ్ చేయాలనుకున్నాం, కానీ వాళ్ళ అభిమానంతో, వాళ్ళ ఆశీస్సులతో 12:30 అవుతుంది అయినప్పటికీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది। ఇంకా వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ అనురాగాన్ని ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్వతీపురం నియోజక వైఎస్ఆర్ సిపి అడ్డా జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇవ్వడానికి ఈ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, మేమంతా జగనన్నతో సిద్ధమని చెప్పే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగిన విషయాన్ని అందరూ కూడా తప్పకుండా తెలియపరుచుకున్నారు।